రజాకార్స్ కానీ, కల్కి మూవీ కానీ, పురాతన మన చరిత్రకి మనకు తెలియజేసే గొప్ప గొప్ప సినిమాలు, కాశ్మీరీ ఫైల్స్ కానీ, ఒకప్పుడు జరిగిన నిజమైన ఘటనల్ని ఇప్పటి తరం భావితరాలకు చూపించాలనే సినిమాలు వస్తున్నాయి. అవి ఇట్లాంటివి ఇంకా రావాలంటారా? ఇట్లాంటివి ఖచ్చితంగా రావాలమ్మా. నీ నీ చరిత్ర నువ్వు తెలుసుకోకపోతే నువ్వెక్కడ జాగ్రత్త పడతావు? నీకు కాశ్మీర్ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీరీ పండిట్స్ 1991లో జరిగింది. ఎక్కువ చూపించారా, తక్కువ చూపించారా మీ అభిప్రాయం ప్రకారం? ఓన్లీ 5% చూపించారు. ఆ టైంలో మేము ఉండాము. మాకు కాశ్మీర్లో జరిగినటువంటి అకృత్యాలకు సంబంధించిన ఫోటోలు వచ్చినాయి. మేము పల్లె పల్లెకి తీసుకెళ్ళి, ఊరూరికి తీసుకెళ్ళి ఎగ్జిబిషన్ పెట్టి ఇదిగో ఇంత ఘోరాలు అంటే మా ఇప్పుడంటే మనకు సోషల్ మీడియా వచ్చింది. అప్పుడు పత్రికలు వీటి గురించి మాట్లాడవు, అండ్ రేడియోలు మాట్లాడవు. సో ఇంకెట్లా దీన్ని చేయాలా? మేము సమావేశాలు పెట్టి చూపించి అందరికీ ఇదిగో ఇంత ఘోరాలు జరిగినాయి అని చెప్పేవాళ్ళం. 5% చూపించారంట. 5% చూపించారు అంతే. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశపు పౌరులు ఈ దేశంలోనే కాంతిసీకులుగా ఉన్నారు అని అంటే సిగ్గుపడాలా లేదా? ఈ దేశ నాయకులను ఏమనాలా? చెప్పుతో కొట్టాలా ఒక్కొక్క నాయకుడిని. ఒక్క మతానికి కొమ్ము కాస్తూ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల కదా ఇంత దారుణాలు జరిగినాయి. 1971లో సంబాల్ తవ్వుతుంటే దేవాలయాలు బయటపడుతున్నాయి. ఏమనాలి అసలు ఈ రాజకీయ నాయకుల్ని? ఏమనాలా? ఏ తిట్టు మంచిదో చెప్పి బాగా నేను ప్రేక్షకులను అడుగుతున్నా, వీళ్ళని ఏ తిట్లతో తిడితే బాగుంటుందో మీరు కామెంట్ బాక్సుల్లో రాయండి. దుర్మార్గం కదమ్మా, ఎంత దుర్మార్గం! నీ దేశంలో నువ్వు కాంతిసీకుడిగా అసలు దాన్ని ఊహించగలవా నువ్వు? నీ ఇంట్లో నుంచి నిన్ను బయటకు తోసేస్తే, నువ్వు రోడ్డు మీద నిలబడితే ఆ బాధని నువ్వు డైజెస్ట్ చేసుకోగలవా? మళ్ళా గంగా జముని తైజీబ్ అంటారు. గంగా మందే, జమునా మందే, తైజీబ్ మాత్రం వాడది. సార్, మన కట్టుబొట్టు చాలా ముఖ్యం. చాలా ఇప్పుడు నిజంగా మన కట్టుబొట్టు, మన సంస్కృతి ముందు ప్రపంచం సాగిలపడుతుంది. అందులో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. లేటెస్ట్గా కీర్తి సురేష్ కొన్ని ఫొటోస్, ఒక దగ్గరికి వచ్చిన వీడియోస్ వైరల్ అయినాయి. ఆమె పెళ్లి కాగానే తాలిబొట్టు, మోడర్న్ డ్రెస్లో తాలిబొట్టు బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. ఇట్లాంటి ఒక ట్రెండ్ని మీరేం చెప్తారు? ఇట్లాంటి ట్రెండ్ అమ్మా, నిండుగా కప్పుకోవడం అనేది ఎవరికైనా అది ఒక సంస్కారానికి గుర్తింపు. ఇప్పుడు నువ్వు నిండుగా కప్పుకున్నావు, బయటకు వెళ్తే నిన్ను గౌరవంగా చూస్తారు. సగం సగం బట్టలు వేసుకొని బయటకు వెళ్తే ఎట్లా గౌరవిస్తారు చెప్పు నిన్ను? నువ్వు గౌరవాన్ని కోరుకుంటున్నావా? ఎదుటి వాళ్ళ నుంచి నువ్వు ఏం కోరుకుంటున్నావో అటువంటి ఆహార్యంతో వెళ్ళు. సింపుల్. అండ్ ఇంకొకటి, నువ్వు అన్నావు కదా తాళిబొట్టు. ఇంత ముందు కాలంలో పెళ్లి చేసినప్పుడు పెళ్లికి ఊరేగింపు చేసేవాళ్ళు. ఐడియా ఉందని? ఇప్పుడు కూడా జరుగుతుంటాయి కదా. దాన్ని ఏమంటారు చెప్పు నాకు. తెలుగు అమ్మాయి కదా నువ్వు. దాన్ని మామూలుగా బారాత్ తెలుగులో ఏమంటారు? ఊరేగింపు. ఊరేగింపు కాదది, ఊరు ఎరిగింపు. ఊరుకు తెలిసేలా చేయడం ఊరెరిగింపు. వీళ్ళిద్దరు భార్యాభర్తలు రేపు బయటకు వెళ్తుంటే అడ్డమైన కూతలు కుయ్యకండి రానని చెప్పి తప్పుగా చూడకుండా మాట్లాడకుండా ఊరందరికీ తెలియజెప్పటం ఊరేగింపు. ఆ అమ్మాయి నాకు పెళ్ళయిందని మంగళసూత్రం బయటకు వేసుకొని వచ్చింది, తప్పేం లేదు. మన చరిత్ర, మన సంస్కృతి ఇప్పుడున్న పిల్లలకి ఎక్కుతుందా? మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక చైతన్యం అయితే వచ్చింది హిందువుల్లో. గత 10-15 సంవత్సరాల నుంచి హిందువు మారటానికి చూస్తున్నాడు, చరిత్ర తెలుసుకుని నడవటానికి రెడీగా ఉన్నాడు అని. మన భావితరాల విషయానికి వస్తే మన చరిత్ర అయినా, మన హిందుత్వం మీద అవగాహన అయినా ఇప్పుడున్న పిల్లలకి మొబైల్స్ చేతిలో పెట్టుకొని రీల్స్ చూస్తూ సోషల్ మీడియాలో పూర్తి స్థాయిలో గడుపుతూ, డ్రగ్స్ అనే ఒక మంచి టీనేజ్ పిల్లల విషయానికి వస్తే డ్రగ్స్ అనే ఒక మహమ్మారి చేతిలో అనగదొక్కబడుతున్నా, భవిష్యత్తును మొత్తం నాశనం చేసుకుంటున్నా ఇట్లాంటి పిల్లలు, ఇట్లాంటి జనరేషన్ ఉన్న ఈ కాలంలో
లేదమ్మా, ఈ పిల్లలు? లేదమ్మా. ఉమ్, నీకు నేను అదే చెప్పు. ఇప్పుడు నేను ఇంతమంది యువతకి ఎట్లా దగ్గరయ్యాను చెప్పు నాకు. నేను ఎట్లా దగ్గరయ్యాను? దాదాపు 1 కోటి మంది నా ఈ వ్యూయర్స్ viewers. ఉన్నారు. వ్యూయర్స్ ఉన్నారు. దాంట్లో అంతా 20 నుంచి యువకులే. 40-45 వరకు ఉండేటట్టు. ఎట్లా దగ్గర అయ్యాను? ఉమ్, మసలాడిని. అవును. నేను చెప్పే ఇది ఎవరు వింటారు? కానీ సోషల్ మీడియా ద్వారానే కదా వెళ్ళింది. ఉమ్, అంటే సోషల్ మీడియా ద్వారా ఇంతమందికి చేరుతుందా లేదా? ఇంత మంచి జరుగుతుంది మంచి social జరుగుతున్నదా media లేదా? ద్వారా. ఉమ్, పోనీ నేను మంచి చెప్తున్నాను, అవును. మంచి జరుగుతుందా లేదా? చాలా డౌట్స్ క్లారిఫై అవుతున్నాయి. ఆ, ఉమ్, అవుతున్నాయి. ఉమ్. సో నువ్వు హౌ యూ యూటిలైజ్ అనే దాని మీద ఉంటుంది ఏదైనా. ఉమ్, అండ్ పిల్లలు నువ్వు డ్రగ్స్ ఇది ఉమ్. అన్నావు. ఎస్, నీ బిడ్డని నువ్వు కాపాడుకోవాల్సినటువంటి ఉమ్, ఆ, బాధ్యత ఎవరి మీద ఉంటుందమ్మా? తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులని మనం నిందించాలా పర్లేదా? నిందించాలి. ఉం? జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదా లేదా? ఉంది. వాళ్ళకి నువ్వు మంచి విషయాలు చెప్తూ ఉంటే, లేదు చెడు విషయాలు చూస్తున్నప్పుడు కనీసం నువ్వు కట్టడి చేస్తే నువ్వు 2 ఏళ్ల పిల్లలకి 3 ఏళ్ల పిల్లకి ఫోన్ సెల్ చేతికి ఇచ్చేస్తుంటివి. ఇస్తేనే తింటారు అని అంటుంటే తింటారు అంటుంటివి. నిన్న నేనేదో ఒక దీంట్లో చూసా, 6 ఏళ్ల కుర్రాడు, చిన్న కుర్రాడు, వాడికి మాటలు సరిగ్గా కూడా రావు. అంటే వాడు భగవద్గీతలో ఫలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం అంటే టకటక చెప్పేస్తున్నాడు. మరి ఎట్లా సంభవం అయింది అది? తల్లిదండ్రుల శ్రద్ధే ఖచ్చితంగా. ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే నీ కొడుకు రేపు నిన్ను వృద్ధాశ్రమానికి పంపిస్తాడు. కారణం సంస్కారం లేకపోవడం. ఆ సంస్కారం నువ్వు చిన్నప్పటి నుంచి నేర్పించకపోవడం. సరిపోతుందా తల్లిదండ్రుల బాధ్యత? తల్లిదండ్రుల ఈ కట్టడి చేయటము ఇక్కడి వరకు, ఇంటి వరకు. స్కూల్లో ఇప్పుడు ఇక్కడ ఇంట్లో పద్ధతిగా ఉన్న పిల్లవాడు స్కూల్లో ఏం చేస్తున్నాడు అనే విషయం తెలియదు. ఇంటికి రాగానే తెలీదా అమ్మా స్కూల్లో ఈడు ఎట్ట ప్రవర్తిస్తున్నాడు అనేది? పోనీ స్కూల్లో టీచర్స్ ఎప్పుడైనా పోయి కనుక్కుంటున్నావా? పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో కనుక్కుంటున్నావా? అన్నీ ఉన్నాయి, కానీ మనం వేర్ వీఆర్ యూటిలైజింగ్ ఇట్. ఆ శ్రద్ధని ఏదో కన్నాము, ఆడ వదిలేసాము, వాళ్ళ చావు వాళ్ళు చేస్తారు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, వాడికి ఏదో డబ్బులు కావాలా పడి, ఇట్టయితే వాడు ఎట్టవుతాడు? రేపు నీకు కూడా కూడిట్టేస్తాడు. మార్పు తల్లిదండ్రుల దగ్గర రావాలి. ఖచ్చితంగా అమ్మ వస్తుంది. ఇప్పుడు నా బిడ్డ బాగుండాలా, నా బిడ్డ మంచివాడు కావాలా అని ప్రతి తల్లి ప్రతి తండ్రి కోరుకుంటాడు. కాకపోతే ఉన్న కన్స్టెంట్స్ వల్ల కొంత ఇది దూరం కావచ్చేమో కానీ మళ్ళా ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు. కాబట్టి మనం ఏం భయపడాల్సిన పని లేదు. ఫ్యూచర్ చాలా అద్భుతమైన ఫ్యూచర్ ముందుంది. ప్రతి హిందువు నిద్రలేస్తున్నాడు. నువ్వు ఎవరిని హిందువు నిద్రలేయడం వల్ల ఏదో దారుణాలు జరిగిపోతాయి అనుకోవాల్సిన పనిలే. నువ్వు ఎవరిని చంపబల్లా, కానీ నువ్వు చావకుండా బతకడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకో అంతే. ఇది నేను చివరగా మీ జీవితంలో అత్యద్భుతమని మీకు అనిపించిన ఒక 5 ఆలయాల పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని, లేకపోతే ఎవరికైనా చెప్పాలంటే తప్పకుండా వెళ్ళి చూడాల్సిందే అని చెప్పాలంటే ఏ ఆలయాలు చెప్తారు? అంటే ఆర్కిటెక్చరల్ బ్యూటీగా అయితే మాత్రం సౌత్ ఇండియానే. బృహదీశ్వర ఆలయం అండ్ మధుర మీనాక్షి ఆలయం, ఇది శ్రీరంగం, కంచి అండ్ చెన్నైలో ఉన్న కపాలేశ్వర ఆలయం. అంటే నువ్వు 5 అన్నావు కాబట్టి 500 ఉన్నాయి అక్కడ. కానీ నువ్వు 5 చెప్పావు కాబట్టి 5 ఎత్తుక్కోవడానికి నేను ప్రయత్నం చేశాను.